ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీ గారికి ఆ గండం తప్పిపోవాలంటే స్వామీజీ గారు చెప్పినట్టు 9 రోజుల పాటు నిష్ఠగా ఈ వ్రతం చెయ్యాలి. అలా పూర్తి చేయడానికి నాకు తగిన శక్తిని ప్రసాదించు తల్లి. కనకం కనకం అమ్మా కనకం అమ్మా కనకం కనకం ఏమైంది? రాణి, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. రా, అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడదాం. రా, నెమ్మదిగా. అమ్మా కనకం కనకం అయ్యో, కూర్చో. ఏమైందయ్యా? కూర్చోమ్మా. ఏమైందమ్మా? రాణి, తొందరగా మంచినీళ్ళు తీసుకురావే. ఇవ్వు, కొంచెం నీళ్లు తాగమ్మా. కనకం, ఏమైంది నీకు? ఒంట్లో బానే ఉందా? బాగానే ఉందమ్మా. అబద్ధం చెప్పకు. కళ్ళు తిరిగి పడిపోయేంత నీరసంగా ఉన్నావు. కానీ మా దగ్గర ఏదో దాస్తున్నావు. ఎందుకే? చెప్పమ్మా. ఇప్పుడు ఈ పూజ గురించి చెప్తే అనవసరంగా కంగారు పడతారు. విహారీ గారికి ఏమైపోతుందో అని వీళ్ళు భయపడిపోతారు. పెదనాన్న, పెద్దమ్మ, మీరొక విషయం గమనించారా? కనకం అసలు సరిగ్గా తిండమే లేదు. కనీసం పగలంతా పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోవడం నేనైతే చూడలేదు. రాత్రి మాత్రం ఏదో కొంత తింటున్నట్టు కనిపిస్తోంది. అవునే, నేను గమనించాను. ఏదో పనుల్లో పడి పెద్దగా అడగలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది. కనకం, నిజం చెప్పవే. ఉదయం పూట ఎందుకు తినడం లేదు? సాయంత్రం పూట మాత్రమే ఎందుకు తింటున్నావు? చెప్పవే. అదేం లేదమ్మా, మీరు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అమ్మా కనకం, నీకేదైనా సమస్య వస్తే పంచుకోవడానికి తల్లిదండ్రులు మేమిద్దరం ఉన్నాం కదమ్మా. మాకు కూడా చెప్పుకోనంత పెద్ద సమస్య, మేం కూడా తీర్చలేనంత గొప్ప సమస్య. మనసులో ఏమున్నా చెప్పు తల్లి. నువ్వేదో మా దగ్గర దాస్తున్నావని మాకు అర్థమైపోయింది. అదేంటో నువ్వు చెప్పకపోతే మా ఇద్దరి మీద ఒట్టే. విహారీ గారికి ఈ మధ్య ఒక యాక్సిడెంట్ జరగబోయింది నాన్న. ఏంటి? అల్లుడు గారికి యాక్సిడెంట్ అయిందా? మీరేం కంగారు పడకండి నాన్న. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలోనే నేనొక స్వామీజీని కలిశాను. ఆయన ఏం చెప్పారంటే, విహారీ గారికి ఒక గండం ఉందని, ఆ గండం నుంచి ఆయన బయటపడాలి అంటే అమ్మవారి వ్రతం చెయ్యాలి అని చెప్పారు. దానికోసమే ఇదంతా. కనకమహాలక్ష్మి, నీకేమైనా పిచ్చా? పూజలు పునస్కారాలంటూ ఇలా పస్తులుంటావా? అసలు నీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? మీ ప్రాణం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు.
బయటపడే వరకు నాకు మరొక లక్ష్యం లేదు. ఏ భార్య అయినా ఇలాగే ఆలోచిస్తుంది అల్లుడు గారు. భర్త ప్రాణం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేస్తుంది. భర్త ఊపిరి నిలపడం కోసం భార్య ఎంత దూరమైనా వెళ్తుంది. నా కూతురు పస్తులుండి ఇబ్బంది పడుతుందని నాకు బాధగా ఉన్నా అదంతా నా అల్లుడు కోసం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కనక మహాలక్ష్మి, ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, నాకు ఎలాంటి ప్రమాదం లేదు కదా. అనవసరంగా ఇలాంటి వ్రతాలు చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. లేదు విహారీ గారు, దైవ కార్యాన్ని అలా మధ్యలో ఎప్పుడూ వదిలేయకూడదు. ఒక్కసారి మొదలు పెట్టాక ముగింపు వరకు నిష్ఠగా చేయాల్సిందే. అయినా ఇదంతా మీ ఆరోగ్యం కోసం చేస్తున్నాను. మీకెలాంటి గంటం రాకూడదు అని చేస్తున్నాను. అందులో నాకు సంతోషమే ఉంటుంది కానీ బాధ ఉండదండి. దయచేసి ఆ వ్రతాన్ని ఆపేయమని మాత్రం అనకండి. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉంది బాబు. ఒక భర్తగా బాధ్యతగా నా కూతురికి ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చారు. అలాగే మీ జీవితం కోసం నా కూతురు ఇన్ని ఇబ్బందులు పడుతుంది. భార్యాభర్తల మధ్య ఆ సఖ్యత ఉన్నప్పుడే వాళ్ళ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. అల్లుడు గారు, మీరు మా కనకం ఎప్పుడూ ఇలాగే ఒకరికొకరు అన్నట్టు బతకాలి. ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకోవాలి. ఒకరితో ఒకరు చాలా అన్యోన్యంగా బతకాలి. ఇంతకన్నా మేం కోరుకునేది ఇంకేం లేదు. అవును కనకం, అంతా బానే ఉంది కానీ మీరుండేది అమెరికాలో కదా, అక్కడ స్వామీజీలు కూడా ఉంటారా? స్వామీజీలు కూడా ఉంటారా? స్వామీజీలు కూడా ఉంటారా? మనకంటే ఇక్కడ ఊరికొక స్వామీజీ ఉంటారు, కానీ అమెరికాలో కూడా ఇలా జాతకాలు చెప్పే స్వామీజీలు ఉండటం నేనైతే ఎప్పుడూ వినలేదే. అంటే రాణి, అది అమెరికాలో కూడా ఇప్పుడు హిందూ ఆలయాలు కట్టారు కదా, అక్కడికి అప్పుడప్పుడు కొంతమంది స్వామీజీలు వస్తూ ఉంటారు. కనక మహాలక్ష్మి అక్కడికే వెళ్ళినట్టుంది కదా కనక మహాలక్ష్మి? అవును రాణి, అమెరికాలో ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీని కలిశాను. ఆయనే ఈ వ్రతం గురించి చెప్పారు. అబ్బబ్బా రాణి, నీ తింగర్ ప్రశ్నలతో వీళ్ళని తికమక పెట్టకే. ఏదైతే ఏముంది, స్వామీజీ ఒక మార్గం చూపించారు. నా కూతురు నా అల్లుడు కోసం ఆ మార్గాన్ని అనుసరిస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. అంతకన్నా మనకేం కావాలి చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.